భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం 27 అడుగులకు నీటి మట్టం చేరింది. తాజా వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. నిన్నటి నుంచి కూడా ఇటు ఖమ్మం జిల్లా అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వానలు కురుస్తున్నాయి. అయితే కుండపోత వర్షాలు కాకపోయినప్పటికీ చెదురుమదురుగా వర్షాలు పడుతున్నాయి. తేలికపాటి జల్లులు పడుతున్నాయి. మొత్తం అన్ని చోట్ల కూడా అన్ని మండలాల్లో కూడా ఇటు రెండు జిల్లాల వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. అలాగే ఇక ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి గోదావరికి చిలకల వచ్చింది. గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం భద్రాచలంలోని గోదావరి వద్ద 20 అడుగుల మేర వరద ఉధృతి నమోదైంది. అలాగే ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా మరింత ఎక్కువగా కూడా వరద వస్తుంది అని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే ఎప్పటికప్పుడు వరదకు సంబంధించినటువంటి పరిస్థితి సమీక్షిస్తున్నారు. జిల్లా అధికారులంతా కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యారు. ఎగువ ప్రాంతాల్లో ముఖ్యంగా ఇటు ఛత్తీస్గఢ్ కానీ అలాగే ఎగువ ప్రాంతాల్లో ఇటు పైనుంచి కూడా ఎక్కువ భారీగా వరద వస్తే ఈ గోదావరి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది సాయంత్రం నుంచి మరింత వరద పెరిగే అవకాశం ఉంది అన్నట్టుగా భావిస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తున్నారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తాలిపేరు జలాశయం నిండుకుండలా మారింది. ఇప్పటికే మధ్యధర ప్రాజెక్టు భారీగా వరద నీరు చేరుతుంది. ప్రధానంగా ఈ తాలిపేరు జలాశయం సమీపంలో ఉన్నట్టు వాగులు వంకలు కూడా పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో మొత్తం 24 గేట్లు కూడా ఎత్తివేసి దాదాపు 71,000 క్యూసెక్కుల నీరును వరద నీటిని దిగువకు వదులుతున్నారు. ముఖ్యంగా ఈ సమీపంలోని వాగుల ఉధృతి వరద ఉధృతి ఎక్కువగా ఉంది. చింతవాగు చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. నిన్నంతా కూడా అధికారులు అక్కడే ఉండి ప్రాజెక్టే వద్ద ఉండి పరిస్థితిని సమీక్షించారు. ఇవాళ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇక జిల్లా కలెక్టర్ అంకిత్ అలాగే ఇతర అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యారు. వరదకు సంబంధించి ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటామని చెప్పారు. అలాగే కింద స్థాయి అధికారులకు కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. కార్యస్థలంలోనే ఉండి ఎప్పటికప్పుడు ఇటు తాలిపేరు వద్ద కానీ అలాగే భద్రాచలం వద్ద కానీ వరద పరిస్థితిని సమీక్షించాలని, అలాగే ఏదైనా వరద ముంపు ప్రాంతాల్లో వరద మరింత పెరిగి వరద ముంపు ఉంటే ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అలాగే ఇక వర్షాలు ముఖ్యంగా ఛత్తీస్గఢ్లో కూడా ఇటు దంతెవాడ జిల్లా కానీ ఇతర జిల్లాల్లో భారీగా వర్షాలు పడుతుంటే ఆ వరద అంతా కూడా ఇటు తాలిపేరు జలాశయానికి వస్తుంది. అక్కడి నుంచి మొత్తం 24 గేట్లు మొత్తం ఉన్నటువంటి 24 గేట్లు ఎత్తివేసి 71,000 క్యూసెక్ల మేర వరద నీటిని దిగువకు వదులుతున్నారు. మొత్తానికైతే వర్షాలు మాత్రం ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోను అలాగే ఖమ్మం జిల్లాలో పడుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాస్త ఎక్కువగానే ఉన్నాయి. ముఖ్యంగా ఈ అటవీ ప్రాంతాల్లో భద్రాద్రి పరిసర ప్రాంతాల్లో మాత్రం ఎక్కువగా వర్షాలు కురుస్తున్నాయి. అలాగే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతోటి గోదావరి వరద క్రమంగా పెరుగుతోంది. ఓవర్ టు స్టూడియో.